ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద స్పందించడానికి రాజకీయ విశ్లేషకులు కమ్మ నాగేశ్వరరావు గారు, నాగమల్లేశ్వరరావు గారు లైన్లోకి వచ్చారు. నాగమల్లేశ్వరరావు గారు, చెప్పండి, ఎట్లా ఉంది ఎన్నికల ఫలితాలు చూస్తుంటే? తెలుగుదేశం పార్టీ ఎగ్జిట్ పోల్స్, ఏదైతే నేషనల్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా అన్ని ఫలితాలను సాధించింది అనుకుంటున్నారా? అసలు ఈ ఫలితాలకి తెలుగుదేశం పార్టీకి ఇంత ఘన విజయం సాధించిన ప్రధాన కారణం ఏంటి? నమస్తే వంశీ గారు. చెప్పండి. ఇది చాలా అద్భుతంగా, చాలా అనిర్వచనీయమైన విజయం అండి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల కృషి ఫలించింది. వాళ్ళ ఆలోచనలు, ఆశయాలు అన్ని నెరవేరినాయి. సక్సెస్ఫుల్ గా ఈ పనిని కార్యకర్తల దగ్గరుండి ఒడ్డెక్కిచ్చారు. వాళ్ళందరికీ ముందుగానే మేము కృతజ్ఞతలు తెలియజేయాలి. విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న పరిస్థితి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒక కుటుంబ పాలనలో ఒక వ్యక్తి ఒక నియంత పరిపాలన లాగా జనం ఫీల్ అయ్యారు. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా సరే జనం మెప్పు పొందలేకపోయారు అనేది నా అభిప్రాయం అండి. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతి ద్వారా ఆయన ట్రాన్స్ఫర్ చేసినా సరే సుమారు 20 నెంబర్ లోపే కనిపిస్తూ ఉంది. వాళ్ళ వైఎస్ఆర్సీపీ యొక్క లీడింగ్ పరిస్థితి చూస్తుంటే 18-17 మధ్య కొనసాగుతూ ఉంది. చివరికి ఎంతవరకు వచ్చే ఆగే అవకాశం ఉందంటారు? ఈ పరాజయం వెనక ఏమేం కారణాలు?